ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, ఆగస్టు 17 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం తిమోతికి రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు, అలాగే 5వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు అహంకారులయుందురు. వ్యాఖ్యానాంశం: అహంకారం ఆలోచనలను మేఘంలా కమ్ముకుంటుంది. వ్యాఖ్యానాంశం: అహంకారం ఆలోచనలను మేఘంలా కమ్ముకుంటుంది. వ్యాఖ్యానం: ఈ వ్యర్థమైన నటనను మన సమాజంలోనూ, చివరికి తమను తాము క్రైస్తవులమని చెప్పుకునే వారిలోనూ చాలా ఎక్కువగా చూస్తాము. ఒకని అహంకారం వేరొకరిని ఇబ్బంది పెట్టే వరకు ఏ ఒక్కరూ ఆ అహంకారం వలన అభ్యంతరపడరు. ఇది దేవుని బిడ్డకు ఆశ్చర్యమేమీ కాదు. ఇలాంటి పరిస్థితి వస్తుందని పైవచనం ముందుగానే చెప్పుచున్నది. ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి పాప పురుషుడు ప్రత్యక్షమయ్యే వరకు ఈ అహంకారం కొనసాగుతుందని మనకు తెలుసు. తెస్సలోనికలకు రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. అహంకారం చాలా ప్రమాదకరమైంది. అధ్యక్షునిగా ఉండాలని కోరేవాడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరినవాడై ఉండకూడదని తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుతాం. గర్వం, అహంకారం అనే పదాలకు మూలపదం ఒక్కటే. ఈ పదానికి పొగతో నిండి ఉండడం అని అర్థం. పరిస్థితులను సరిగ్గా అంచనా వేయకుండా ఒకరిని గుడ్డివానిగా చేసేంత దట్టమైన పొగ కమ్మిన పరిస్థితిని అహంకారం సృష్టిస్తుంది. అహంకారం మనిషిని ఉప్పొంగజేస్తుంది, ఆలోచనలను వక్రీకరిస్తుంది, కలుషితం చేస్తుంది. తద్వారా ఆ వ్యక్తి పరిస్థితులను సరైన దృష్టితో చూడకుండా అడ్డుకుంటుంది. దేవదూతలందరిలో అత్యంత జ్ఞానవంతుడైన వాని ఆలోచనలను మసకబరిచి వానిని పాప మార్గములో నడిపించింది ఈ అహంకారమే అని యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12-17 వచనాలు చదివితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అహంకారం వానిని తప్పిదములో పడవేసి దేవుని ఎదుట దోషిగా నిలబెట్టి వానిని శిక్షావిధికి పాత్రుని చేసింది. అహంకారం ఆలోచనలను మసగబార్చుతుంది. ఈ ఉచ్చులో పట్టబడినందువలన ఎంతోమంది నిత్య శిక్షకు ఎదుర్కొనబోచున్నారు. అవిశ్వాసుల గుడ్డితనం తొలగించబడేలా, వారు పశ్చాత్తాపపడేలా, యేసుక్రీస్తునందున్న నిత్య జీవాన్ని కనుగొనేలా కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో రాయబడినట్లు వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసేలా మనం ప్రార్థన చేద్దాం. సాత్వికుడును దీన మనస్సు గలవాడును అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని ధరించిన మనం కేవలం ఆయన కరుణాపాత్ర ఘటాలమని ఎరిగి రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో రాయబడినట్లు తన్ను తాను ఎంచుకొన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక తాను స్వస్థబుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను అని పౌలు పలికిన మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఇది మనకు భద్రత మాత్రమే కాదు, ప్రభువు ముందు మన నిజమైన స్థానం కూడా. సహోదరుడు అలెగ్జాండర్ లెక్లర్క్. శుభములతో వందనాలు.